మరికొద్ది రోజుల్లో మిథున రాశి వారికి కొత్త వ్యక్తి ప్రవేశంతో జరగబోయేది ఇదే. ఊహించని పరిణామాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పులు అసలు చెయ్యకండి. మరికొద్ది రోజుల్లో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో జరగబోయేది ఏమిటి, వీరి జీవితంలో వీరు ఏ తప్పులు అసలు చేయకూడదు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా? అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? గురువు గారిని సంప్రదించండి. నమ్మిన వారు దూరం కావడం కానీ, డబ్బు సమస్యలు రావడం కానీ, వ్యాపారంలో నష్టం రావడం కానీ, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. గురువు గారి ఫోన్ నంబర్ 9009649441. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. మిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. ఆర్థిక యోగం శుభప్రదం. సూర్య ఆరాధన శుభదాయకం. ప్రారంభించబోయే పనులలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మానసికంగా మీరు దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా సరే మీరు చక్కగా ఎదుర్కొంటారు. మీ రంగాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. బంధుమిత్రుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. కొన్ని సమస్యలు బాధించవచ్చు. ఆర్థిక నిర్ణయాల కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి. మనోవిచారం కలగవచ్చు. ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ఖర్చులు పెరుగుతాయి కనుక జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం. నవగ్రహ ఆరాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. మీకు మట్టిని పట్టుకున్నా సరే బంగారమా అన్నట్లుగా మీ జీవితం మారబోతూ ఉంది. మీ జీవితం చక్కని మార్గంలో వెళుతుంది. ఈ రాశి వారు శారీరకంగాను మరియు మానసికంగాను కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. గురు సంచారం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తుంది. ఆర్థికంగా ఈ సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడడం ప్రారంభం అవుతుంది. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలు కూడా చూస్తారు మరియు మీరు చేసే ప్రతి పని కూడా భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్టను కూడా పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. ఈ సమయం విద్యార్థులకు చాలా అదృష్టంగా ఉంటుంది. మీరు విద్యారంగంలో చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలలో ఉన్నత విద్యలు చేయాలని కలలు అంటున్నట్లయితే ఈ సంవత్సరం మీ కల ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలను కూడా పొందుతారు. మీ చదువులో కష్టపడి పనిచేయడం ఫలిస్తుంది. మీరు మీ యొక్క చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మే నెల 29, 2025 రాహు మిథున రాశిలో 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్ళవచ్చు లేదా వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. ఆయనకు అదనపు శ్రద్ధ అవసరం. మే నెల 29, 2025 కేతువు 3వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు ధైర్యాన్ని పెంచుతుంది. మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మిథున రాశి వ్యక్తుల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు శారీరకంగాను మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవితంలో సానుకూలత అనేది ఆశించబడుతుంది. మిథున రాశి వారి 2025 వార్షిక జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా సంపన్నంగా మరియు అదృష్టంగా ఉంటుంది. మీకు డబ్బు ఉండదు మరియు ఏడాది పొడవునా మనశ్శాంతి కూడా ఉంటుంది. మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ప్రతి బుధవారం శివుడిని పూజించడం, గణేశునికి తుర్వాను సమర్పించడం, ఇలా ఇటువంటివి చేయడం వల్ల జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా కలుగుతాయి. మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే మోసం అనేది మీరు ఎప్పుడూ కూడా చేయకూడదు. నిజాయితీ లేకపోవడం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదను కూడా తిరిగి తెస్తుంది. మే నెల 2025లో 9వ ఇంట్లో రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి అకస్మాత్తుగా లాభం పొందుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది.
మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే విదేశీ కంపెనీల్లో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటారు. ఇది కొనసాగుతున్న వ్యాపారము లేదా సొంతంగా ఏదైనా సరే స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు. అదృష్టం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో వ్యక్తులు వారి యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే చాలా మంచిది. మీరు వ్యాపారంలో ఎంత దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆస్తి సంబంధిత ఒప్పందాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. మీరు చిన్న అడ్డంకులను కూడా ఆశించవచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆశాజనక ఫలితాలతో అన్నింటినీ అధిగమిస్తారు. ఆస్తి సంబంధిత నిర్ణయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే మీకు లాభదాయకమైన ఒప్పందము లభించవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. చూసారు కదా, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము వీరికి తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా వీరు విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖ శాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.